లేకపోతే అలా రాజకీయాలు చూస్తే ఎన్ఎస్యుఐ పోరలది పాపం. ఈ పోరలంతా లెఫ్టిస్ట్ ఈకో సిస్టమ్ భావాజాలల్లో కలిసిపోయారు, అలానట తయారు చేసారు. అపీస్మెంట్ రాజకీయాలల్లో అలాని మాస్టర్లను చేసిండు. ఇంత హ్యూమిలియేటింగ్ డిఫీట్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిందంటే అలా స్పీచులు చూడుర్రి మీరు. కాంగ్రెస్ స్టైల్ స్పీచులు ఇచ్చుడు. ఐసా కడదింగే, వైసాఖ్ కడదింగే, ఐసా కడదింగే. స్టూడెంట్ ఇష్యూల మీద మాటలు లేవు. నాకు ముఖ్యమంత్రి తెలుసు, నాకు ముఖ్యమైన నాయకులు తెలుసు. अरे 25 साल से चारमीनार पे बैठे माँ की गिरगिरी ऐसी रहता मामू चल चाय पी के आएंगे, ईरानी चाय की चुस्की लगा के आएंगे. హాస్టల్ల గురించి మాట్లాడలే, నువ్వు ఫెలోషిప్స్ గురించి మాట్లాడలే, ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడలే, హాస్టల్ క్యాంపస్ గురించి మాట్లాడలే. కేవలం 6 గ్యారెంటీల మాదిరిగా ఆవిరైపోయే ముచ్చటలు మాట్లాడితే రేవంత్ రెడ్డి ప్రామిసులు నడిచినాయా రాష్ట్రంలో? రేవంత్ రెడ్డి నడవనప్పుడు రేవంత్ రెడ్డి కటౌట్ పెడితే నడుస్తుందా బ్రదర్? అన్న నెక్స్ట్ జనరేషన్ ఓటర్ కాంగ్రెస్కి ఎంత ఖిలాఫ్ ఉన్నాడు అనేది ఇప్పటికైనా తెలుసుకోండి. వెనకటి ఎన్ఎస్యుఐ ఒకసారి మీరు యాద్ చేసుకోండి. ఎంత భయంకరంగా ప్రొటెస్టులు చేస్తుండే, ఎంత భయంకరంగా యాక్టివిజంలలో పాలవుతుండే. విద్యార్థి దశ నాయకులు ఎంత కీలకంగా తయారు చేసిండ్రు. ఇవాళ రికమెండేషన్ హబ్బులు అయిపోయినాయి ఇవి పాపం.